నమస్తే విధుల స్వాగతం లక్ష సభా జీవితం. ఆదిలాబాద్లో అనూహ్యంగా బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి బాబురావు గారు మనతోడున్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెచ్చుకున్నాం. నమస్తే సార్. విజయంతో ఎలా ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు? ఇది విజయం అనేది నాకు కామనే. ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఇందులో మనం కష్టపడ్డాం కాబట్టి మాకు ప్రజలు నమ్మినారు. స్వయం బాబురావుని గెలిపిస్తే ఆదిలాబాద్ ప్రాంతం అభివృద్ధి, ముమ్మడి ఆదిలాబాద్ ప్రాంతం అభివృద్ధి అవుతుంది అన్న నమ్మకంతో గెలిపించడం జరిగింది. వాళ్ళ నమ్మకాన్ని కూడా మనం అమ్ము కాకుండా తప్పనిసరిగా రాత్రి పగలు కష్టపడి ఆదిలాబాద్ జిల్లాను ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలనేది మా లక్ష్యము, పట్టుదల. ఒకటేంటంటే మాకు అవకాశం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉండడం, మేము బీజేపీ పార్టీ తరఫున మేము గెలవడం, ఇది రెండు కలిసి వచ్చినాయి కాబట్టి మాకు ఎక్కువ పీరియడ్ ఇచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనేది మాకు నమ్మకం ఉన్నది ప్రధానమంత్రి మీదుగా. మొత్తం మీద చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీకి 0 సీట్స్ అని ప్రచారం కూడా చేసింది. ఆ తరుణంలో మీరు అవన్నీ పటాపంచలు చేసి 4 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి అనూహ్యంగా మీరైతే ఎలా అనిపించింది ఫీలింగ్, ఎలా గ్యాదర్ చేయగలిగారు? నేను మొదటి నుంచి నేను నామినేషన్ వేసినప్పటి నుంచే నాకు ఒక నమ్మకం ఉండే, ఖచ్చితంగా నేను గెలుస్తాననే నమ్మకం ఉండే. దానికి బదులుగా మేము కష్టపడి రాత్రి పగలు కష్టపడి గ్రామాలలో పోయి గ్రామాల సమస్యలు, వాళ్ళ సమస్యలను మేము గెలిస్తే సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు అడిగింది ఏంటంటే ఏ గ్రామంలో పోయినా ఇల్లు కావాలనేది అడగడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్లు ఇస్తామని మోసం చేసింది కాబట్టి మీరు ఆ విధంగా కాకుండా మీరు గెలిస్తే మాత్రం ఇల్లు కావాలంటే తప్పనిసరిగా మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది. నిన్న రాష్ట్రపతి ప్రసంగంలో కూడా రాష్ట్రపతి గారు 3 కోట్లు, మొత్తం దేశంలో 3 కోట్ల ఇల్లు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మేము అనుకున్న రీచ్ ఏదైతే ఉన్నదో దాన్ని అందరికీ, ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇచ్చే మాకు అవకాశం దొరికింది కాబట్టి మేము సంతోషపడుతున్నాం. అదేవిధంగా 70 సంవత్సరాలు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఇప్పటి వరకు కూడా తాగునీటి సమస్యతోటి అనేక గ్రామాలలో ప్రజలు 5-6 కిలోమీటర్లతోటి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉన్నది. ఇవాళ అంబులెన్స్ పోలేని పరిస్థితులు, చాలా రోడ్లు మార్గం లేని గ్రామాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా విద్యుత్తు కూడా లేని గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా మేము స్టడీ చేసి అధికారులతోటి ఒక రివ్యూ పెట్టుకొని అది ఎక్కడ ఎట్లా ఏ ప్లాన్ చేయాలనేది అదంతా ప్లాన్ చేసుకొని మేము ప్రధానమంత్రితోటి స్పెషల్గా ఆదివాసీలకు ప్రాంతం కాబట్టి డెవలప్ చేయాలని చెప్పి ఎక్కువ మొత్తంలో నిధులు తెచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు గెలిచినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో మీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ జడ్పీటీసీలు కానీ ఈ మధ్యకాలంలోనే ఎమ్మెల్యేలు అయితే దాదాపు లేరు అనుకోవచ్చు. ఎంపీటీసీ జడ్పీటీసీలు మాత్రం అంతంత మాత్రం ఉంది. వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ మరి వారితో యుద్ధానికి దిగే అవకాశం ఉందా, లేదా అభివృద్ధి కూడా మీరు పట్టం కట్టే అవకాశం ఉందా? ఇప్పుడు నాకు ఆ ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి నాకు ఏం పని పడది. నా లక్ష్యం ఒకటే, నా ప్రజలు నాకు ఓటేసినారు. 7 ఎమ్మెల్యేలు ఉన్నా కూడా స్వయం బాబురావు కావాలన్నారు కాబట్టి అభివృద్ధి అవుతుంది. ఇంతకుముందు మనం అభివృద్ధి చేసినాం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎంపీగా చేస్తే ఆయన వాయిస్ అక్కడ వినబడి ప్రాంతాన్ని చేస్తాడన్న ఉద్దేశంతో గెలిపించడం జరిగింది. కాబట్టి 10 మంది అనేది 10 మందితోటి పాము చావది, ఒక మనిషితోటి పని అవుతుంది. కాబట్టి ఆ విధంగా స్వయం బాబురావును గెలిపిస్తే తప్పనిసరిగా అభివృద్ధి అవుతుందనే ప్రజలు నమ్మినారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చేయడమే నా బాధ్యత. హైదరాబాద్ అంటే ఎక్కువ లంబాడీస్, ఆదిమ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళ కోసం స్పెషల్గా మీరు కేంద్రం నుంచి బడ్జెట్ తీసుకొచ్చే అవకాశం ఎలా ఉండబోతుంది? అంటే నిజంగా లంబాడీస్ అనేది కాకుండా నేను ఆదివాసిగా మాకు కొన్ని చట్టాలు ఉన్నాయి. మాకు ఇప్పుడు ఆదివాసులం మేము ఒక లెటర్ పెట్టినామంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒకవేళ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇవ్వకపోతే డైరెక్ట్గా మాకు రాష్ట్రపతి గారు మాకు బడ్జెట్ కేటాయించడానికి అలాంటి చట్టాలు ఉన్నాయి. అలాంటి చట్టాలన్నీ కూడా 5వ షెడ్యూల్ ప్రాంతంలో మేము ఏది అడిగినా మాకు తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉన్నది. ప్రధానమంత్రితోటి కాకపోతే రాష్ట్రపతితోటి కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు నమ్మకం ప్రధానమంత్రి మీద ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ప్రధానమంత్రి చేస్తారనేది మాకు నమ్మకం ఉన్నది. అంటే చాలామంది
ఈ, నాయకులకు ఏంటంటే ఎస్టీ నాయకులకు అవగాహన లేకపోవడం వల్ల అభివృద్ధి చేయలేకపోతున్నారు. ఆ చట్టాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు మొదలు అధికారులు దాన్ని పూర్తిగా స్టడీ చేయరు, ఇటు నాయకులు స్టడీ చేయరు. కాబట్టి అభివృద్ధి కావడం అనేది జరగకపోవడం అనేది మన దురదృష్టం. కాబట్టి నాకు అన్ని తెలుసు కాబట్టి నేను ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేయాలనేది నా ఆలోచన. మన కూడా కేసీఆర్ కేంద్రం నుంచి కాళేశ్వరానికి 24,000 ఇస్తే వాళ్ళు 24 పైసలు కూడా వేయలేదు అన్నారు. మరి దీని మీద ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది, ఎలా స్పందిస్తారు మీరు? కేంద్రము ఇప్పుడు మాయాల పకిరోడి పానము చిలుక మీద ఉంటుంది. ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రాణం అంతా కూడా నరేంద్ర మోదీ చేతిలో ఉన్నది. ఆయన డబ్బులు ఇస్తేనే ఇక్కడ సాగుతుంది ప్రభుత్వం, డబ్బులు ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితులు కూడా సాగది. ఒకటే పొరపాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాడు. నిన్న కూడా పెద్ద మోసం చేసిండు. ప్రధానమంత్రిని పిలవాల్సింది, పిలిచి ఇంకా ఏమైనా కావాలంటే అదే తెలంగాణ కోసం అడగవలసిన బాధ్యత ఆయన ఉంది. కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ పర్మిషన్లు ఇస్తేనే కదా జరిగింది, లేకుంటే జరగలేదు కదా. ఏది ఏమైనా 2,50,000 ఎకరాలు దాటితే దాన్ని జాతీయ హోదా కావాలి, అది కేంద్ర ప్రభుత్వం కిందికి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్స్ ఇవ్వాలా. అన్ని కేంద్ర ప్రభుత్వం సాయం ఉంటేనే కదా నీకు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు చేయగలిగినావు. మహారాష్ట్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వమే కదా, ఆ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చెప్తేనే ఇవ్వడం జరిగింది కదా. కనీసం జ్ఞానం కూడా లేకుండా ఇవాళ పక్క రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చెప్తే పక్క రాష్ట్రం నుంచి ఏమైనా డబ్బులు వస్తాయా? ఇది అవగాహన లేని ఇదంతా రాజకీయం కోసం చేస్తున్నాడు. అభివృద్ధిలో రాజకీయం చేయొద్దనేది మేము కోరుకునేది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీగా మేము గెలిచిన తర్వాత తెలంగాణను ఏ విధంగా మా లక్ష్యం ఒకటే, 2024లో బీజేపీ పార్టీని ఏ విధంగా ప్రభుత్వంలో చేయాలనేది మా లక్ష్యం. కాబట్టి తప్పనిసరిగా టీఆర్ఎస్కు ఏదైనా పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఏదన్నా ఉంటుంది అంటే అది బీజేపీ పార్టీ రేపు టీఆర్ఎస్కు పోటీ చేయగలుగుతుంది తప్ప వేరే పోటీ ఏది 2024లో తప్పనిసరిగా బీజేపీ పార్టీ తెలంగాణలో ముఖ్యమంత్రి కాబోతున్నారు. అయితే మననే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్ పెట్టి మీకు నిజంగా బీజేపీ వాళ్లకు ప్రేమ ఉంటే ఈ రాష్ట్రం పైన కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకొస్తే మీ యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని అన్నారు. దీన్ని మీరు ఎలా స్వీకరిస్తారు? అంటే బీజేపీ పార్టీ ఇవాళ ఆయనకు తెలియదేమో పాపం, ఆయనకు ఎక్కడన్నా పోయి ఆయన ట్యూషన్ తీసుకుంటే బాగుంటుంది ఆ ఎర్రబెల్లి దయాకరు. ఎందుకంటే ఇవాళ పెన్షన్ ఇస్తున్నారు, 2,000 పెన్షన్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 1,600 ఇస్తుంది. ఇవాళ దానికి తెలియకపోతే మనం ఏం చేయాలి? ఇవాళ బియ్యం ఉన్నది, బియ్యం ఒక్కొక్క మనిషికి 6 కిలోలు కదా, 6 కిలోలు ఇస్తే అందులో 5 కిలోలు ఇస్తుంది. వీళ్ళు 1 కిలో ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదంటే ఇది వీళ్ళంతా డబ్బా కొట్టుకొని ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఎంత రావాలో అంత రావడం జరిగింది. కానీ వాళ్ళు అక్కడ ఉన్న డబ్బునంతా ఇక కొన్ని రోజుల తర్వాత మేము మొత్తం ఆధారాలతో వస్తాం, అప్పుడు వాళ్ళ సంగతి చూస్తాం. కానీ ఇప్పుడు కొత్తగా ఎందుకు దయాకర్కు ఆయన కొత్తగానే మేము కొత్త కాబట్టి అన్ని కాగితాలతోటే వస్తాము. మొన్నటిదాకా రాలేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా నడిచింది. ఇక ముందు అలాంటివి జరిగాయి. మేము తప్పనిసరిగా ఇవ్వాలంటేనే డబ్బులు వస్తాయి, లేకుంటే రావు. అది కూడా చెప్తున్నాం. కేంద్రం వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళకు రావాల్సిన వాటా వస్తుంది. కానీ మిగతా ఏదైతే పర్సనల్గా రావాలో అది బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు రికమెండ్ చేస్తేనే వస్తుంది. అప్పుడే మా కార్యకర్తలందరూ కూడా దాన్ని తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రాణహిత చేవేళ కూడా జాతీయ హోదా కావాలా? ఎవరు ఈ ఎర్రబెల్లి దయాకర్ ఇస్తాడా? దానికి ఎవరు ఇవ్వాలా? ప్రధానమంత్రికి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలా. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోతే కష్టమవుతుంది, వాళ్ళకి తెలియకపోతే దాన్ని ఏం చేద్దాం? ఇలా ఫారెస్ట్ క్లియర్స్ ఎవరు ఇచ్చిండు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయినా కేంద్రం ఇవ్వలేదు అంటే ఎట్లా? కేంద్రం ఇస్తేనే జరుగుతుంది, కేంద్రం ఇవ్వకపోతే ఇక్కడ ప్రభుత్వం జరగది, కొనసాగది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రం వాటా ఎంత ఉండాలో అంత ఉంటుంది. వాళ్ళ భ్రమ, వాళ్ళు గాలిలో బతుకుతున్నారు. అది వాళ్ళు ఇంతకుముందు కూడా గాలిలో తెలంగాణ పేరు మీదనే రాజకీయం చేసినారు, మళ్ళీ కూడా అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి
ఈ అలాంటి రాజకీయాలకు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక ముందు అలాంటి రాజకీయాలు జరగాయనేది కూడా నా ఆలోచన. మిమ్మల్ని గెలిపించినటువంటి నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు, పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మా టీవీ తరపున మీరు ఏం తెలియజేస్తారు? ఇప్పుడు నన్ను నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించినారు. ఎందుకు గెలిపించినారు? ఏదన్నా అభివృద్ధి చేస్తాడనే గెలిపించినారు. ఒకటేమో మొట్టమొదటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైలు మార్గం అడగడం జరిగింది. ఆ రైలు మార్గాన్ని మనం ప్రారంభించి చూపెడతాము. అదేవిధంగా CCIU ఆదిలాబాద్ జిల్లాలో 10-12 వేల మంది కార్మికులు ఇలా రోడ్డు మీద పడ్డారు. దాన్ని ప్రైవేట్గా మరి గవర్నమెంట్ తోట దాన్ని తప్పనిసరిగా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం. మూడవది ఏంటంటే గిరిజన యూనివర్సిటీ ఆదిలాబాద్ ఊట్నూరులో ఉంటూ దాన్ని ఈ TRS ప్రభుత్వం కేసీఆర్ ఎక్కడ తీసుకుపోయి దాన్ని అక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ట్రైబల్ యూనివర్సిటీని ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానమంత్రితోటి మాట్లాడి ఆదిలాబాద్లోనే ఆదిలాబాద్లోనే శాంక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో చాలా వెనుకబడిన జిల్లా ఉన్నది కాబట్టి అందులో ఆరోగ్యంతో చాలామంది కిడ్నీలతోటి డెలివరీతోటి చనిపోతున్నారు కాబట్టి అక్కడ మెడికల్ కాలేజ్ చేయాలనే మా ఆలోచన ఉన్నది. అదేవిధంగా బాసర్ టెంపుల్ ఉన్నది. ఇక్కడ యాదగిరి గుట్టకు వందల వేల కోట్లు ఇస్తున్నారు. ఒక భారతదేశంలోనే 2వ స్థానం సరస్వతి దేవాలయం. దానికి ఇప్పటివరకు నీళ్లు అక్కడ లేని పరిస్థితులు ఉన్నది. అంటే వాస్తవంగా ప్రభుత్వం ఏంటంటే కేవలం మాయ మాటలు చెప్పి బతకడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ కాకుండా తప్పనిసరిగా ఇవన్నీ చేస్తాడన్న నమ్మకంతో గెలిపించడం జరిగింది. కాబట్టి మేము చేసి చూపెడతాం. చేసి చూపెట్టిన తర్వాతనే మళ్ళీ ప్రజల దగ్గర ఓటు వేయడానికి పోతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి బాబురావు గారు ఖచ్చితంగా ప్రజలు మా మీద నమ్మకం ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా సరే మేము కేంద్రం నుంచి అన్ని రావాల్సిన నిధులు రాబడతాము. రాబోయే రోజుల్లో బీజేపీ ఖచ్చితంగా కూడా 2024 ప్రత్యామ్నాయంగా ఏర్పడుతుంది. మా ప్రభుత్వం కోసం మేము కృషి చేస్తానని V3 న్యూస్తో చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి V3 న్యూస్. కెమెరామ్యాన్ నవీన్తో మీ సురేష్ దండు.